మా ఉలవ కట్ అయిపోయింది కదా, తెల్ల ఉలవ కట్ అయిపోయింది కదా. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయలు ముందే బాగా కడిగేసుకొని గుడ్డతో బాగా క్లీన్ చేసుకొని పొడిగా చేసి ఉంటే అప్పుడు చక్కగా అవుతుంది కూర. తెమడలాగా రాదనమాట. అంటే అలాగే నచ్చిన వాళ్ళకి అలాగా, కొంతమంది తెమడలాగా తింటారు. ఇంకో బెండకాయలు ఇలా కోసి ఉంచుతాను. ఇగో బెండకాయ ఫ్రైకి ఉల్లిపాయలు ఎక్కువ బాగుంటాయి, ఎక్కువ ఉండాలి ఉల్లిపాయలు. ఇగో నేను జీలకర్ర వేస్తాను, ఎండుమిరపకాయలు, కరివేపాకు. సరేనా? ఇంకా ఆవాలు గట్ట వేయను, ఫ్రైలు దేనికి ఆవాలు వేయను. అమ్మ పెనం వేడిపోతుంది. ఇంకా జీలకర్ర వేసానా, ఉల్లిపాయలు వేసానా, ఈరోజు సోమవారం నాకు పని లేట్ అయిపోద్ది. పాటకి క్యారేజ్ అయిపోయింది. మా ఆయనగారు రెడీ చేసి దాన్ని ఈ గుడికి వెళ్ళడం, గుడి దగ్గరికి వెళ్ళాను. గుడి దగ్గరికి వెళ్తాడల్లా ఇంకా పంతులు గారు బ్రేక్ ఇచ్చారు. అప్పుడు కొంతసేపు ఆగమ్మా అన్నారు. సరే అని అక్కడ కొంతసేపు గుడిలో కూర్చుండిపోయాను. అందుకే లేట్ అయిపోయి రోజు, లేకపోతే పాటకి క్యారేజ్ అయిపోతుంది నాది. ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలా. బెండకాయకి ఇలా పచ్చి పచ్చిగా బాగోవన్నమాట, కొద్దిగా ఎరుపు రావాలి, రంగు గోల్డెన్ కలర్లో వస్తే ఉల్లిపాయలు బాగుంటాయి అన్నమాట. బెండకాయ ఫ్రై ఇలాగా కడిగి తుడిసి క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకుంటే తెమడలాగా రాదు. ఇంకోటి ఏంటంటే తెమడలాగా రాకుండా ఉండాలంటే బెండకాయ కూర మీద మూత పెట్టకూడదు. మూత పెడితే తెమడ వచ్చేస్తుంది. నాకైతే తెమడలు నచ్చవు. నాకు రోస్ట్గా ఉండాలి ఏ కూరలైనా. ఫ్రై కూరలు అన్నీ రోస్ట్గా ఉండాలి, ఇలా ముద్దలాగా ఉంటే నాకు నచ్చదు. అవునా? ఎండుమిరపకాయలు వేస్తాను. ఒక్కొక్కరు వంట స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నా స్టైల్ అంతే. ఇంకా కరివేపాకు వేస్తాను. బెండకాయ కూరకి కరివేపాకు ఏదైనా ఫ్రైలకి నేను వేస్తాను, కానీ బెండకాయ కూరకి ఇంకా బాగుంటుంది అన్నమాట. పసుపు, కారం అప్పుడే వేయకూడదు. ఫ్రైకి ఎప్పుడు కారం ముందే వేయకూడదు. ఎగురు కూరలకే కారం. ఇక బెండకాయలు వేస్తాను. నేనైతే నీసు కూరల కంటే ఇలాంటివే బాగా వండుతాను. పప్పుచారులు, బెండకాయ వేపుళ్ళు, దొండకాయ వేపుళ్ళు, బంగాళదుంప పెట్టు, ఇలాంటివన్నీ బాగా చేస్తాను నేను. నాకు ఈ చేపల పులుసులు ఇలాంటివి రావు సరిగ్గా. చేస్తాను, మరి అందరిలాగా అంత టేస్టీగా నాకు అనిపిస్తుంది అలాగ. మరి మా ఆయన కూడా అంటారులే, నువ్వు చేపల పులుసు బాగా చేయవమ్మా అంటారు. ఉన్న మాట ఒప్పుకోవాలి కదా. చేపల పులుసు చేయాలంటే మా అమ్మ చేసేది. మా అమ్మ చేస్తారు చాలా బాగా. మా అమ్మలాగా ఎవరు చేయలేరు చేపల పులుసు, అంత బాగా చేస్తారు. అది సంగతి. మా అమ్మ చేపల పులుసు తింటే ఎవరు మర్చిపోలేరు అన్నమాట, అంత బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు సాల్ట్ వేద్దాం. తర్వాత ఏగాక అప్పుడు మళ్ళీ పెడతాను నేను. ఓకేనా? చాలా టైం పడుతుంది కదా, ఎందుకంటే మూత పెట్టకుండా వేపుతాం అది. ఓకే. నా బెండకాయ కూర, నా ఉలవ కట్టు ఈరోజు సూపర్ రెండుని. తర్వాత టైం ఉంటే కాకరకాయ వేపుతాను. ఓకే, అందరికీ బాయ్ బాయ్.